నమస్కారం. రుద్రా న్యూస్కు స్వాగతం. ప్రశాంత ఆహ్లాద వాతావరణానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు. అదే పల్లెటూరులో చరిత్ర మహిమలను కలిగిన పురాతన దేవాలయాలు ఎన్నో. బిజీ బిజీ జీవితం, ఒకరినొకరు పలకరించుకునే సమయం లేని ఆగమాగపు జీవితాలు. కానీ ఒక్క క్షణం తీరికగా ఆలోచిస్తే గ్రామం, ఆ గ్రామానికో కథ, ఆలయం, ఆ ఆలయానికో చరిత్ర అన్నట్లు పురాతన దేవాలయాలే గ్రామాల చరిత్ర స్వరూపాలన్న విషయం మరవకూడదు. అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో గ్రామస్తులు పురాతన దేవాలయాల అభివృద్ధికై ఆదివారం రోజున మొదటి అడుగు ప్రారంభించారు. మొదటగా గ్రామంలో బొడ్రాయి నుండి పోచమ్మ తల్లి వరకు గ్రామస్తులంతా తరలివెళ్ళి కొబ్బరికాయలు కొట్టి కళ్ళు సాక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా పోచమ్మ తల్లికి కళ్ళు సాక నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి పూజల అనంతరం చిన్నకేశవ స్వామి దేవాలయంకు వెళ్ళి పూజలు నిర్వహించి తదనంతరం ప్రసిద్ధిగాంచిన గ్రామ పురాతన దేవాలయాల అభివృద్ధిపై ఒక కార్యవర్గంగా ఏర్పడి కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్లవచ్చునని నేడు పలువురు ప్రముఖులు గ్రామస్తులు ఏకమై సమావేశమై చర్చించుకున్నారు. తప్పక పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకొని వాటిని కాపాడుకుందామని అన్నారు. గ్రామంలో మొదట గుడిబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంకు వచ్చే మహాశివరాత్రి వరకు అభివృద్ధి చేసుకొని ఘనంగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించుకోవాలని, అలాగే మిగతా దేవాలయాలను కూడా పునర్నిర్మాణం అభివృద్ధి చేసుకుందామని చర్చించారు. ఈరోజు సమావేశం చర్చ మొదటి అడుగని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు. అందాల మా పల్లెటూరు, ఆకారము మా పుట్టినూరు. అందాల మా పల్లెటూరు, ఆకారము మా పుట్టినూరు. మంచితనముకు మారు పేరు, మంచితనముకు మారు పేరు. మమతాను రాగాలు పంచాటి తీరు. అందాల మా పల్లెటూరు, ఆకారము మా పుట్టినూరు. అరుకులేలిన ఆనవాలు సూర్యనారాయణ దేవాలయాలు. అరుకులేలిన ఆనవాలు సూర్యనారాయణ దేవాలయాలు. అరకవరమయ్యినాడు వెలసింది, అరకవరమయ్యినాడు వెలసింది. ఆకారమై వర్తిల్లుతుంది. అందాల మా పల్లెటూరు, ఆకారము మా పుట్టినూరు. ఎర్రగట్టలు ఏనే రాళ్ళు, చెరువుకిరువైపులా గోపురాలు. ఎర్రగట్టలు ఏనే రాళ్ళు, చెరువుకిరువైపులా గోపురాలు. నట నడమంగ గంగ ప్రవాహం, నట నడమంగ గంగ ప్రవాహం. వార నీరే చెరువు కాదారం. అందాల మా పల్లెటూరు, ఆకారము మా పుట్టినూరు. కట్టుగాలువ నల్లరేగల్లు, నల్లవాగెంట ఎర్ర దుబ్బల్లు. కట్టుగాలువ నల్లరేగల్లు, నల్లవాగెంట ఎర్ర దుబ్బల్లు. బాలాదేవి గుట్ట పడమరానా, బాలాదేవి గుట్ట పడమరానా. దొల్ల పండుంది తాళవనానా. అందాల మా పల్లెటూరు, ఆకారము మా పుట్టినూరు.
ఏడు బాటలు కలిసిన రస్తా గ్రామ పంచాయతీ చౌరస్తా ఏడు బాటలు కలిసిన రస్తా గ్రామ పంచాయతీ చౌరస్తా పొద్దు మా పంత జన సందడమ్మా పొద్దు మా పంత జన సందడమ్మా పొత్తి పోసినోడే ధన్యుడమ్మా అందాల మా పల్లెటూరు ఆకారము మా పుట్టినూరు బొడ్రాయి పూన ప్రతిష్ట వీరాంజనేయ గుడి నిర్మాణ చరిత బొడ్రాయి పూన ప్రతిష్ట వీరాంజనేయ గుడి నిర్మాణ చరిత కోటమై సమ్మ కనక దుర్గమ్మ కోటమై సమ్మ కనక దుర్గమ్మ ఉడుపురాళ్ళు ఊరా దేవుళ్ళమ్మ అందాల మా పల్లెటూరు ఆకారము మా పుట్టినూరు కళాకారుల మా కల్పవల్లి ఆట పాటల మా రంగవల్లి కళాకారుల మా కల్పవల్లి ఆట పాటల మా రంగవల్లి కారే శంకరయ్య భజన పాట కారే శంకరయ్య భజన పాట పల్లె పాటలేలా తీపు నోట అందాల మా పల్లెటూరు ఆకారము మా పుట్టినూరు అందరికీ నమస్కారం. మా జనగామ గ్రామంలో ముందుగా పోషవ తల్లి అడుగు భాగంలో ఉంది. దాని గురించి మరియు చిన్నకేశవ స్వామి గురించి, హనుమాన్ టెంపుల్ గురించి, కొత్తకొండ దేవస్థానం గురించి, అంటే జనగామ గ్రామంలో ప్రతి దేవుని గురించి ఈరోజు పూదరైలే గారు ఆయన ఆశయం ఒక మాట చెప్పాడు. అంటే ఒక దేవత చెప్పిందట, మన ఊర్లో ఇలా ఉంది, ప్రజలందరూ ఆశీస్సులు అంత సుఖ సంతోషంతో ఉండాలని. దేవుళ్ళు ఈ అన్ని అడుగుబడి పడిపోయినాయి కాబట్టి ఇవన్నీ చేసుకోవాలంటే ఖచ్చితంగా అయ్యగారులు కావాలి. దీనికి ముఖ్యంగా ప్రతి మన గ్రామంలో ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్కరూ కులం మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఈ దేవస్థానం అనేది ముందవుతుంది. ఒక కమిటీ పకడ్బందీగా ఉండాలి. ఆ కమిటీ ఎవరికి భయపడకుండా, కులం మతాలు లేకుండా, పార్టీలకు అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేవస్థానం చేయడానికి సాధ్యమవుతుంది. ఈ కమిటీకి అందరూ సహకరించాలని జనగామ ప్రజలందరూ సహకరిస్తారు. కానీ మనం చెప్పేదాన్ని బట్టి మన ప్రజలందరూ, మా జనగామ ప్రజలందరూ చాలా మంచివారు. కానీ ఈ పొలిటికల్స్ వల్లనే తేడాలు ఏర్పడుతున్నాయి. అలాంటి తేడాలు కాకుండా అందరూ సహకరిస్తారు. కమిటీ వేసి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి అధికారుల ఖచ్చితంగా సాయం తీసుకొని జనగామ గ్రామంలో ప్రతి ఒక్క టెంపుల్ను అభివృద్ధి చేద్దామని ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాము. కాలగర్భంలో కలిసిపోయినటువంటి పురాతన దేవాలయాలను పునరుద్ధరించడానికి జనగామ గ్రామంలో అన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏకవేదిక మీదకి వచ్చి ఈ దేవాలయాలను అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. భవిష్యత్తులో ఈ దేవాలయాల పునర్నిర్మాణం కోసం అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల దగ్గరికి మరియు కులాల అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి భవిష్యత్ కార్యాలను నిర్మించుకొని గుడిబండ దగ్గర ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం మరియు పురాతనమైనటువంటి దేవాలయమైనటువంటి పోషవ తల్లి దేవాలయం మరియు చెన్నకేశవ స్వామి దేవాలయం, అలాగే రామాలయం మరియు శివుని దేవాలయం సంబంధించినటువంటి అన్ని దేవాలయాలను పునరుద్ధరించడానికి ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఈ విధంగానే ఐక్యంగా ఉండి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి అందరూ పాటుపడాలని గ్రామ ప్రజలను ఈ సందర్భంగా కోరుచున్నాం. ప్రజలందరికీ నా యొక్క అభినందనలు. మరి మన గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి పురాతనమైన దేవాలయాలను అభివృద్ధి చేస్తామని మన గ్రామాలందరినీ, ఇప్పుడు గ్రామస్తులందరినీ
ఇక్కడికి రప్పించడం జరిగింది. అది కార్యక్రమం తీసుకున్న వ్యక్తి పూదరి ఐలయ్య గారు. మరి వారు సంకల్పంతో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మేమందరం కూడా మా సాయశక్తుల కృషి చేస్తాం, మా వంతు సహకారం అందిస్తాం. మరి గుడిబండ దేవాలయం, మరి ఇక్కడ ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం, పోషమ్మ గుడి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, ఇట్లాంటి రామాలయం కూడా, ఇట్లాంటి దేవతలన్నింటినీ కూడా ఎలాంటి అభివృద్ధి జరగాలో, ఎట్లా జరగాలో అవసరమైన పూజారులను రప్పించి ఆ పూజారుల సలహా తీసుకొని ఈ దేవాలయాల అభివృద్ధికి మా వంతు ప్రయత్నం ఐలయ్య గారి సూచన మేరకు మేమందరం సహకరిస్తామని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు అందరూ ఏకమవడం చాలా సంతోషంగా ఉంది. మన ఊర్లో ఉన్న పూర్వ దేవాలయాలన్నీ ముందుకోవాలని, చరిత్రను కాపాడాలని అందరూ సహకరించడానికి ముందుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. మరొక విషయం ఏమనగా, మనకు ఉన్న దేవాలయం, ప్రసిద్ధి గల దేవాలయం రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం, ఇక్కడికి ఇంకా సుప్రసిద్ధి చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలి. ఎక్కడికెక్కడికో పోతున్నారు చాలామంది. వాహన పూజలు కానీ, వేరే ఇతరత్ర పూజలు, అభిషేకాలు, ఇంకా పూజలు సంబంధించిన అన్నిటికీ ఇక్కడికి రావాలని మీరు కూడా అందరికీ చెప్పాలి. ఈ యొక్క గుడి డెవలప్మెంట్ కావాలి. అందరికీ ఉంటాయి, చాలా ఉంటాయి. మన ఊరికి ఇంకా చాలా గొప్పగా ఉన్నాయి. ఎవరికి లేని విధంగా మన ఊరికి చాలా మంచి ఒక దేవాలయం ఉంది. అంత అంతస్తులో మంచిగా ఉంది. అదే కాకుండా సంక్రాంతికి స్పెషల్గా జరిగే ఒక బండ్ల జాతర ఉంది మన ఊర్లో. దాని విశిష్టత ఏంది అనేసి, దాని చరిత్ర ఎట్లా ఉంది, ఎట్లా మొదలైంది అనేసి ఒక పుస్తకం ఎవరైనా ముందుకొచ్చి దానికి సంబంధించిన చరిత్ర కలెక్ట్ చేసి భావితరాలకు అందియాలని కోరుతున్నాను. ఎందుకంటే చరిత్ర తెలుసుకుందామని చాలామందికి ఉంది, కానీ దానికి సంబంధించిన సోర్స్ లేదు. అందరం కలిసికట్టుగా ఒక పుస్తకం తయారు చేసుకొని మన దేవాలయం, కొత్తకొండ దేవాలయంలో ఆవిష్కరణ చేసి అక్కడ కూడా లభించే విధంగా అక్కడ పెట్టుకోవాలి. మనందరికి కూడా ఒక ప్రతీక ఉండాలి అందరింట్లో అని నా ఒక ఉద్దేశం. అందరికీ నమస్కారం. మన జనగామ గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు, పిన్నలకు, మా ఊళ్ళో ఉన్న వాటి లీడర్లకు అందరికీ, ఈ పోషమ్మ తల్లి కళ్ళు షాకుకు వచ్చిన అందరికీ పేరు పేరున, మరియు మా గుడిబండకు రేపు జరిగే 26 నాడు జరిగే కళ్యాణానికి మాకు బాగా ఊరికి విగ్రహాలు ఇస్తున్న దాతకు, మేము ఫస్ట్ విగ్రహాల దాతకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆ విగ్రహాలను మా ఊరి రామాలయం కాంచలి మేము సప్పులతోని గుడిబండ కాడికి తీసుకుపోయి ఆ రోజు అక్కడ ప్రతిష్ఠించి కళ్యాణం చేస్తాం. మీరు అందరూ సహకరించాలి. శివరాత్రి రోజు అందరు రావాలి. ఈ రుద్రాచలం ద్వారా అందరిని వేడుకుంటున్నా. కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వెంకటేశ్వర స్వామికి అక్కడి విగ్రహాల దాత బల్లు సంపత్. ఈ చెన్నకేశ్వర స్వామికి ఆ గేటు పెట్టిస్తాడు, కరెంటు ఫిట్ చేస్తాడు. మోటే శ్రీధర్ లైన్ ఎల్ఎంఎల్ వారికి కృతజ్ఞతలు. ఈ సున్నానికి సుత కలర్ ఇస్తాడు అప్పాల కొమరయ్య గారికి, వారికి కృతజ్ఞతలు. ఈ బండ వేస్తా అని చెప్పిండు, ఒప్పుకున్నాడు. ఆయన చేస్తాడు పాలిష్ బండ. ఆయనకు సుత కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఊరి పెద్దలందరికీ కృతజ్ఞతలు. గుళ్ళు అసలు పాతబడిపోయాయి. వాస్తవానికి గుళ్ళ ఎంకరేజ్మెంట్ లేదు, పెద్దలకు లేదు, పూజారులకు లేదు, ఎవరికి లేదు. కానీ ఇన్ని రోజులకు ఇప్పుడు ఐలేకు మంచి ఆలోచన వచ్చి పాపం ఆ గుళ్ళను పూజ చేద్దామనేది ఆయన నిర్ధారణ చేసుకొని వాళ్ళందరికీ కలచడం జరిగింది, పిలవడం జరిగింది. అందుకు మనం అందరికీ